ఇంకా మీకు నష్టం జరుగుతుంది లాభం కంటే. సో విజయ్ పార్టీని పురిట్లోనే చంపేయాలి, పురిట్లోనే తొక్కేయాలి అన్న వ్యూహాత్మకంతో రాజకీయంగా ఆరితేరిన రెండు పార్టీలు కుట్రతో వెళ్తున్నాయని అనుకోవాలి, రైట్? అట్లాంటి పదం నేను వాడను. బహుశా ఆ ఆలోచన స్పష్టంగా ఉంది వాళ్ళలో. ఎందుకంటే మధ్యలో వీడొచ్చారేంటి, అయితే వాళ్ళు కావాలి, అయితే మేము కావాలి, మధ్యలో వీడేంటి, ఈ గొడవ అంతా గందరగోళం అని చెప్పిన భావం. ఒకవేళ నిజంగా ఈ రెండు పార్టీలు కలిస్తే బల నిరూపణ లేదు అని అనుకుందాం. ఒకవేళ నిజంగా ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన సందర్భం వస్తే ఎటువంటి సినారియోని ఊహించవచ్చు? గతంలో కూడా మనం చూసాం, వాజ్పేయి ప్రభుత్వం సభలో ఓడిపోయినప్పుడు, విశ్వాస పరీక్షలో ఓడిపోయినప్పుడు మళ్ళీ ప్రజలందరూ వాజ్పేయికి పట్టం కట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఒకవేళ అదే సినారియో తమిళనాడులో వస్తే ఎటువంటి పరిస్థితులను ఊహించవచ్చు? చాలా మేరకు ఒక పార్టీ నాయకుడిగా విజయ్, అలాగే ఆయన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ మధ్యకాలంలో హుందాగా ప్రవర్తించారు. వాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాట కట్టుబడి ఉన్నారు. కొంత మంచి చేయాలని సంకల్పిస్తుంటే వీళ్ళంతా అడ్డుపడ్డారన్న భావాన్ని కలగజేయగలిగితే బహుశా మూకుమ్మడిగా తమిళ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఓటేయచ్చు. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఆ పరిణతి లేకుండా అపరిపక్వంగా చాలా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించినట్టయితే, అరే పొరపాటున వేసామరా, వీళ్ళకి అంత స్టేచర్ లేదు, మంచి వచ్చాడో ఈ ఉన్నవాళ్ళే మంచోళ్ళు, వాళ్ళు ఎవరు నుంచుకుందాం అని చెప్పి వెళ్ళచ్చు. కాబట్టి ఈ మధ్యకాలంలో విజయ పార్టీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఓకే. మీరు ఒక రాజకీయ పార్టీని కూడా నడిపారు. మీ విజిల్ అప్పుడు మీది కూడా విజిల్ గుర్తు, రైట్? అవును. ఇప్పుడు విజయ్ పార్టీకి ఉన్న విజిల్ గుర్తే. అవును. ఒకవేళ విజయ్కి మీరు సలహాని ఇవ్వాలి అని అనుకుంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి రాజ్యాంగ పరంగా ఉన్న అవకాశాలు, వ్యూహాత్మకంగా ఉన్న అవకాశాలు, ఈ రెండవ సలహాని ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చెప్పగలుగుతారు? వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళొచ్చు, రాజ్యాంగ పరంగా ఎలా వెళ్ళొచ్చు? నేను నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు నమ్మేవాడిని. పొట్టంలో కొత్తంతరాలు లాభం లేదయ్యా. చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టడము, హుందాగా రాజ్యాంగబద్ధంగా సంయమనంతో వ్యవహరించడము, అన్యాయం జరిగినట్టయితే ఇంత ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఎజెండా, ఈసారి మరింత స్పష్టమైన ఎజెండా, వ్యవస్థలో మార్పుల గురించి కూడా లోతుగా ఆలోచించి కేవలం తాత్కాలికమైన త్యాగాలతో ఆధారపడకుండా ప్రజల ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. అంతేగాని షార్ట్ కట్స్ వద్దు. షార్ట్ కట్స్ వల్ల ఈ దేశ రాజకీయం ఇట్లా అయిపోయింది. వాళ్ళలాగా మీరు షార్ట్ కట్స్కి లోపడద్దు. దీర్ఘకాలంగా ఆలోచించండి. ఈ దేశం గురించి, మీ రాష్ట్రం గురించి ఆలోచించండి చెప్తాను. ఆ మాట రుచించకపోవచ్చు, ఎందుకంటే అందరికీ అర్జెంటుగా ఏదో ఫలితం రావాలని కోరుకుంటుంది, కానీ దీర్ఘకాలంలో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది నాకు. కానీ నేను ఇచ్చే సలహా ఎప్పుడు అదే. ఓకే. మన విజయ్ పార్టీ నుంచి టీవీకే అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ ఏఐడిఎంకే నేతలను కలిశారు. సో దాని అవుట్కమ్ ఏంటి, దేనికి అన్నది కూడా బయటికి రాలేదు. అంటే వీళ్ళు ఏఐడిఎంకే మద్దతును ప్రయత్నాలు చేశారు, అవన్నీ విఫలమయ్యాయి అనుకోవటానికి ఉందా? తెలియదు మరి. రకరకాల వార్తలు వస్తున్నాయి. వెళ్ళారు, మాట్లాడడం కలిశారు. తప్పలేదు కదా. ఇప్పుడు మనం ఎన్నికల్లో బద్ధ శత్రువులం కాదు కదా. మనం ఎన్నికల్లో పోటీ చేశాము. మీ వాదన మీరు వినిపించారు. కొందరు వారికి వేశారు, కొందరు మీకు ఓటు వేశారు. మీరు శత్రువులు కాదు కదా. ఇది రాచరికం కాదు కదా. కాబట్టి పార్టీలతో మాట్లాడడం తప్పలేదు. విజయ్ విజయ్ వెళ్ళి స్టాలిన్తో మాట్లాడచ్చు. విజయ్ వెళ్ళి పళనిస్వామితో మాట్లాడచ్చు. వారు చీన్తో మాట్లాడచ్చు. కాబట్టి మాట్లాడడం తప్పేం కాదు. మీరు ఒకవేళ విభేదించినా అంటే కూడా అలా వెళ్ళి మాట్లాడినప్పటికీ ఏఐడిఎంకే నుంచి సానుకూల స్పందన రాని సందర్భాన్ని ఎలా చూడాలి? వీళ్ళ అది నిజమైనట్టయితే అది నిజమైనట్టయితే ప్రతి పార్టీ కూడా రాజకీయంగా లాభ నష్టాలు అంచనా వేసుకుంది. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ, నేను ఏదో ఒక చిన్న డిస్కషన్ చూశాను. పార్టీ స్పోక్స్మెన్ ఒక ఆయన ఏం చెప్పాడు, డిఎంకేతో ఇప్పుడు దాకా ఉన్నారు కదా, మీరు విజయ్తో కలుస్తున్నారు అని చెప్పంటే, మా పార్టీ కోసం మేము చూసుకుంటున్నాం అండి, మా పార్టీకి ఇది లాభాన్ని భావిస్తున్నాం అని చెప్పాను. నిజాయితీగా చెప్పాడు. కాబట్టి ఏడీఎంకే కూడా పొత్తు కలిస్తే మాకు లాభం నష్టం అంచనా వేసుకుంటారు. పొత్తు కలిస్తే ఏకమేక వచ్చి కూర్చున్నాడు, ఈయన నిలిచిపోతాడు మా మద్దతుతోను, ప్రజల్లో ఇంకా ప్రచారం పెరిగిపోవచ్చు, ప్రభుత్వం సుస్థిరంగా ఉండొచ్చు, మా పార్టీ పతనం అయిపోతుంది అని చెప్పిన భావన కలగచ్చు. లేకపోతే మధ్యలో వచ్చాడు ఈయనేమిటి, ఈయనతో మనం ఎందుకు కలపాలని చెప్పి కావచ్చు. కాబట్టి వాళ్ళు రాజకీయంగా మన పార్టీకి మనకి లాభ నష్టాలంటే అంచనా వేసుకుంటారు. ఇప్పుడు అధికారం వస్తే బాగుంటుంది, అధికారం లేకపోతే మేము నష్టపోతాము, కాబట్టి ఇతన్ని కూడా కొంచెం మనం ఒక మాదిరిగా ఒక మార్గానికి తీసుకెళ్ళచ్చు, మనకు అనుభవం ఉంది కాబట్టి అని ఇంకో రకంగా ఆలోచించవచ్చు. ఏ వాదన నెగ్గుతుందని చెప్పిన పార్టీలో అంతర్గతంగా అగ్రనాయకుల చర్చల్లో తేలుతుంది. రైట్. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా తమ పార్టీ ప్రయోజనాలు చూసుకోవడం తప్పు కాదు. అది చట్టబద్ధంగా చూసుకుంటున్నంత కాలం.
దానిలో కుట్రలు కుతంత్రాలు లేనంత కాలం వస్తే వాళ్ళు వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసుకుంటారు. రైట్. ఫైనల్‌గా మాట్లాడుకుంటే అంటే ఏం జరగబోతోందన్న దాని దగ్గరికి వస్తే, ఒకవేళ గవర్నర్ టీవీకే అధినేత విజయ్‌ని ప్రభుత్వానికి ఆహ్వానించకుండా ఆహ్, మీరన్నట్టు రాష్ట్రపతి పాలనకో లేదు మళ్ళీ ఎలక్షన్స్‌కో వెళితే అది గవర్నర్ విచక్షణాధికారం కింద అదే ఫ్లోలో జరిగిపోయే అవకాశం ఉంటుందా? లేదు ఖచ్చితంగా న్యాయ సమీక్ష జరిగి ఫ్లోర్ టెస్టే జరిగే అవకాశం ఉందా? ఇవాడున్న పరిస్థితుల్లో 100కి 100 న్యాయ సమీక్షకెళ్తుంది.